ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున ఇందూరు అర్బన్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 130 కోట్ల నిధులు అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 2 ఐడిసి ద్వారా ప్రతి డివిజన్ కు ₹1 కోటి అభివృద్ధి కోసము, మరియు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 కోట్ల ఎస్టిమేషన్ తోటి నిరంతరము సీఎం గారికి లెటర్ ఇవ్వడము, నేను అసెంబ్లీలో కూడా డిమాండ్ చేయడం జరిగింది. అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని. రోడ్డు, డ్రైనేజీలు, బ్యూటిఫికేషన్ అసలు లేదు. కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల ఎస్టిమేషన్ మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి నేను పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ 100 కోట్ల డిమాండ్ లో 37 కోట్లు నిధులు గత నెల రోజుల క్రితము విడుదల చేయడం జరిగింది. నూడా ద్వారా 23 కోట్ల అభివృద్ధి కోసము, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం 2.76 crores, 396 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయి లబ్ధిదారులకు ఇవ్వకుండా శిథిలావస్థలకు చేరుతున్న డబుల్ బెడ్రూమ్లకు రిపేరింగ్ కోసము 1.25 crores. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పనులు, నిలిచిపోయిన ఫండ్ ద్వారా, స్పెషల్ ఫండ్ ద్వారా ప్రగతి నగర్లోని శ్మశాన వాటికకు 3.8 crores, ఎల్లమ్మగుట్టలోని సోని ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ 8 సంవత్సరాలు నిలిచిపోయింది, దానికోసం 4.6 crores. ఇవన్నీ కూడా నిధులు సుమారు 130 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు భవిష్యత్తులో నా నియోజకవర్గ అభివృద్ధి కోసము, ప్రజలకు సేవ చేయడానికి నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నా. ఇంకా నిధులు తీసుకొస్తా. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా కూడా అవినీతి లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఖర్చు పెడతా అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి జై.